నిమ్మతంలో దీపారాధన చేసి స్థిరంగా ఉంటుంది మన జీవితం. ఇక్కడ నుంచి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం దూరంగా ఉండేట్టుగా, ఏవి పోవు, కవచంలాగా, వరాహ కవచంలాగా రక్షిస్తూ ఉంటాయిట. వాటిని పెద్దది కాకుండా చిన్నదాంతో అయిపోతుంటాయి. అట్లాగా వరాహ కవచం విన్న తర్వాత ఆవిడ ఏం చేసింది, నాకు కావాల్సిన దొరికింది అనుకుని ఆవిడ ఏం చేసి మొత్తం 1,00,000 సార్లు జపించి ఈ వడలు తయారు చేసి, వాళ్ళ గూడాన్న మానస ప్రియ అంటారు, అది కూడా నివేదన చేసేసింది ఆవిడ. అంతా అయ్యేటప్పటికల్లా ఏమొచ్చిందిగా, ప్రతిరోజు స్నానం చేసిందా లేదా? గోవిందా. గట్టిగా వినండమ్మా, మంచిగా మళ్ళీ చెప్తున్నాను, స్థిరంగా వినండి. ఈ వినాయకుడి యొక్క ఆహ్వానం మనం చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎందుకనంటే ఇవాళ ఈ విఘ్నాలు, ఈ వినాయకుడి యొక్క పూజ చేయకుండా ఉంటే గోకర్ణేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠితం కాలేడు. గోకర్ణేశ్వరుడు తెలుసుగా మీకు, ఆ కథ కూడా చెప్తాను కదా ఇందాక. కాబట్టి వినాయకుడు మన ముందు కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే